రిపబ్లిక్ డే సందర్భంగా ఉత్తమ సేవా అవార్డులను అందుకున్న వింజమూరు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ ఈవో రామారావులను తోటి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓ, ఎన్ఆర్జీఎస్, ఏపీ ఎన్జీఓ అధికారులు, సిబ్బంది వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మండల అభివృద్ధిపై ఎక్కువ చొరవ చూపుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అధికారులను సమన్వయపరుచుకుంటూ మండల అభివృద్ధికి తమ వంతు పనిని నిబద్ధతగా చేయడం వలన ప్రభుత్వం గుర్తించి ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేసిందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వనిపెంట హైమావతి, జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, సుబ్బారెడ్డి, పులిచర్ల నారాయణ, డేగా మధు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే. నేను ప్రతిరోజు భగవద్గీత చదువుతాను. ప్రతిరోజు 9 గంటల నుంచి 10 గంటల లోపు కొద్దిసేపు అయినా నేను భగవద్గీత చదువుతాను. నా యొక్క ప్రతిభ మాత్రమే అనుభవం. ఇది భగవద్గీతలో మీ అందరికీ తెలిసినటువంటి శ్లోకం ఉంది, కర్మణ్యేవాధికారస్తే. పని చేయడం వరకు మాత్రమే మన బాధ్యత. ఆ ఫలితం మీద మనకు ఎటువంటి అధికారం లేదు. సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు దాని. రెండవది మా స్టాఫ్. ఎందుకంటే ఒక అధికారి పనిచేయడం అంటూ ప్రత్యేకంగా ఉండదు. అయితే నేను మొదటి నుంచి కూడా కేవలం వాళ్ళు చేస్తేనే అది అవ్వదు, ఇందులో నా పార్టిసిపేషన్ ఉండాలి. మొదటగా ఏ విషయాన్నైనా సరే ముందు నేను తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాను. నేను ఎప్పటికీ లెర్నర్గా ఉండటానికి ఇష్టపడతాను. ఇప్పటికీ కూడా వచ్చినటువంటి మెసేజ్లు కానీ, వచ్చినటువంటి లెటర్లు కానీ, దేనినైనా సరే ముందు పూర్తిగా నేను చదివిన తర్వాత కింద ఉండేటటువంటి ఉద్యోగస్తులకి దాని మీద పూర్తిగా అవగాహన వస్తే, అంటే ఒక పని చేయడానికి కింద వాళ్ళకి ఎంత అవగాహన వస్తే అంత వాళ్ళు బాగా చేయగలరు అనేటటువంటి దాన్ని నేను ప్రధానంగా నమ్ముతాను. కాబట్టి ముందు నేను ఒక అధికారి కంటే కూడా ఒక మంచి ఫెసిలిటేటర్గా ఉండటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా చెప్పాలంటే కొన్ని రిపోర్టులు నేను గుమస్తాల నుంచి కూడా కాదు, నేనే తయారు చేసుకొని నా ఫీల్డ్ స్టాఫ్ పంపించి వాళ్ళని రివ్యూ చేయడం జరుగుతుంది. మన ఎక్స్ జెడ్పీటీసీ నారాయణ రెడ్డి గారికి, మన జెడ్పీటీసీ టీపీ నాయకులు, అదేవిధంగా సహచర పంచాయతీ కార్యదర్శులు, మా సచివాలయ సిబ్బంది, మా పంచాయతీ సిబ్బంది, ప్రతి ఒక్కరు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క సన్మానం అనేది చిన్న విషయం కాదు. మన మండలంలో, జిల్లాలోనే మన మండలానికి 3 అవార్డులు దక్కాయి. అది జిల్లాలోనే జిల్లా అధికారులే చెప్పుకొచ్చారు, మీకు మీ మండలానికి ఆశావాషిగా రాలేదు, మీ యొక్క కష్టాన్ని మేము గుర్తించాము అని సిఇఓ గారు కానీ, డిపిఓ గారు కానీ నిన్న కలెక్టర్ మీటింగ్లో కూడా చెప్పారు. మేము ఆశావాషిగా ఇవ్వలేదు, కరెక్ట్గా అనుకోని చెప్పారు. సార్ మీరు కష్టాన్ని మేము గుర్తించి మేము అవార్డు ప్రకటించాం సార్ అని చెప్పారు. కలెక్టర్ గారు కూడా మన ఎస్డబ్ల్యూబీసీకి వచ్చి అప్రిషియేట్ చేశారు. మీరు కరెక్ట్గా ఇచ్చారండి, చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారని కలెక్టర్ గారు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నేను గతంలో 2015లో ఉద్యోగంలో వచ్చాను. తర్వాత 2017లో కూడా 2 అవార్డులు తీసుకున్నాను నేను వింజమూరులో. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.